కూటమి కీలక నేతలు సమావేశమవుతున్నారు. సడన్ గా ఈ సమావేశం ఎందుకనే చర్చ మొదలైంది. చేరికల వ్యవహారం కూటమి పార్టీలో చిచ్చు పెడుతోంది. చేరికల అంశంలో క్లారిటీ కోసమే సంక్రాంతి తర్వాత ఈ మీటింగ్ కి ప్లాన్ చేస్తున్నారా? టీడీపీ డోర్ మూసిందా? జనసేనలోకి రండి, ఇక్కడ కూడా క్లోజా? అయితే బీజేపీలోకి వచ్చేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో చేరికల వ్యవహారం ఇలాగే ఉంది. వైసీపీలో ఉండి తీవ్ర విమర్శలు చేసిన నేతలు తెల్లారేసరికి జనసేనలో చేరుతున్నారు. జనసేన కూడా వద్దంటే బీజేపీలో చేరుతున్నారు. ఈ చేరికలపై టీడీపీలో తీవ్ర అసంతృప్తి ఉందనే చర్చ జరుగుతోంది. దీంతో చేరికల వ్యవహారం సమన్వయంతో వ్యవహరించేందుకు కూటమి పార్టీలు సమావేశమవుతున్నాయి. అసలు ఎవరు చేరుతున్నారు, ఎందుకు చేరుతున్నారు, చేరికలకు కొలమానం ఏమిటనే అంశాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీలో ఉండగా బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన జనసేనలోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇక సామినేని ఉదయభాను కూడా జనసేనలో చేరారు. వైసీపీ ఏరికోరి పదవులిచ్చిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య కూడా టీడీపీ బీజేపీలో చేరిపోయారు. మొన్నటికి మొన్న మంగళగిరిలో కొందరు వైసీపీ కీలక నేతలు జనసేనలో చేరడంతో అసలు గొడవ మొదలైందనే ప్రచారం కూడా ఉంది. కొందరు మంత్రులు లోకేష్ ని కలిసి ఈ చేరికలపై చర్చించారని చెబుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వారు జనసేన బీజేపీలో చేరడంపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఎక్కడో చోట బ్రేక్ వేయకపోతే కొత్త సమస్యలు తలెత్తుతాయనే అభిప్రాయంతో ఉందట టీడీపీ నాయకత్వం. రాజకీయాల్లో ఇలాంటి చేరికలు సహజమని చంద్రబాబు, నారా లోకేష్ మాట్లాడుతున్నారు. అయితే కొన్ని చేరికలపై సీనియర్లు కూడా అసహనంతో ఉన్నారు. ఆడారి ఆనంద్ బీజేపీలో చేరడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కూటమి నేతలు అలర్ట్ అయ్యారు. అందుకే చేరికలపై కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. గతంలో మౌనంగా ఉన్న నేతలు, కార్యకర్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓపెన్ అయిపోతున్నారు. తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. దీంతో పరిస్థితి చేయి దాటేలా ఉందని కూటమి నేతలు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం చేరికలకు సంబంధించి మాత్రమే చర్చించేందుకు కూటమి సమావేశమవుతోంది. ఇకపై మూడు పార్టీల్లో ఎవరు చేరాలన్నా విధి విధానాలు ఖరారు చేయడానికి సమావేశం జరగనుంది. ఇక ముందు టీడీపీ, కాకపోతే జనసేన, అక్కడా కాకపోతే బీజేపీ ఉందన్న కాన్ఫిడెన్స్ తో కండువాలు మార్చేవారు ఈ మీటింగ్ తర్వాత చేరికల విషయంలో కూటమి పార్టీలు ఎలా వ్యవహరిస్తాయో చూడాలి మరి.